వెల్కమ్ టు మూవీ మిక్చర్. తెలుగు సినిమాలకు జపాన్ ఓ సెంటిమెంట్ గా మారిపోయిందా? జపాన్ బ్యాక్ డ్రాప్ ఉంటే సూపర్ హిట్ అవుతుందా? మన సినిమాలను జపాన్ లో రిలీజ్ చేయడమే కాదు, జపాన్ ని బ్యాక్ డ్రాప్ గా ఎందుకు పెట్టుకుంటున్నారో చూద్దాం. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలు జపాన్ చుట్టూ తిరిగాయి. పవర్ స్టార్ ఓ అడుగు ముందుకేసి ఓజీలో ఏకంగా జపాన్ లాంగ్వేజ్ లో పాట కూడా పాడేశాడు. తెలుగు సినిమా కథలను జపాన్ తో లింక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిల్ అవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధ కళ విద్యలు నేర్చుకుంటాడు మన హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్స్టర్ గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్ తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఓజీ కంటే ముందే పుష్ప 2 కోసం బన్నీ జపాన్ కెళ్లాడు. పుష్ప 2 స్టార్టింగ్ సీనే జపాన్ లో మొదలవుతుంది. పుష్ప 3 చూస్తే గానీ జపాన్ కు పుష్పరాజుకు ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది. మన సినిమాలకు జపాన్ లో క్రేజ్ ఎక్కువే. రజనీకాంత్ సినిమాలతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ముత్తు జపాన్ లో భారీ వసూలను రాబట్టింది. సూపర్ స్టార్ స్టైలిష్ యాక్షన్ కి జపనీస్ ఫిదా అయిపోయారు. మన పాటలకు రీల్స్ చేయడం ముత్తులోని తిల్లానా సాంగ్ తో స్టార్ట్ అయింది. రజనీకాంత్ తర్వాత ఎన్టీఆర్ జపనీస్ కి దగ్గరయ్యాడు. దేవరా ఈవెంట్ కోసం తారక్ జపాన్ వెళ్తే జపనీస్ ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ని కలవడానికి జపాన్ నుంచి వచ్చిన వీరాభిమానులు ఉన్నారు. జపాన్ సెంటిమెంట్ ని అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రంలో జపాన్ కొరియోగ్రఫర్ హొకుతో కొనిషి ఓ స్పెషల్ సాంగ్ కు డాన్స్ మూమెంట్ ఇస్తున్నాడు. దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది. కాంతారా చాప్టర్ 1 హిట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ కి తారక్ అభిమానులకు సంబంధం లేకపోయినా ఓ సెంటిమెంట్ వీళ్ళని చాలా కాలంగా వెంటాడుతోంది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టమన్న యాంగిల్లో కాంతారా చాప్టర్ 1 హిట్ అవ్వాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్నారా? ఒకవేళ కోరుకుంటే దీని వెనక అసలు కారణం ఏంటి? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బయటకు వచ్చాక రుక్మిణి నటించిన మద్రాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్ గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతారా చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెడితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటితో క్రేజ్ ని తెచ్చుకుంది. తమిళ్లో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మద్రాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి ముందే తారక్ తో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. తనపై పడిన ఫ్లాప్ హీరోయిన్ ముద్రను రుక్మిణి వసంత్ కాంతారా చాప్టర్ 1 చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ తో తారక్ ఫ్యాన్సే కాదు, యష్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. యష్ టాక్సిక్ లో ఎంతో మంది హీరోయిన్స్ ని అనుకుని చివరికి రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీలుకు తెలుగు స్టార్స్ కావాలే కానీ హీరోయిన్స్ గా కన్నడ భావననే తీసుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ ఉన్న రుక్మిణి వసంత్ ను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే ప్రశాంత్ సినిమాల్లో గ్లామర్ కి చోటు ఉండదు. మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి. తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది పేర్లు మనకు గుర్తొస్తాయి. స్టార్ హీరోస్ తో నటించే ప్రతి హీరోయిన్ స్టారే. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటించని ఒక హీరోయిన్ అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇలాంటి హీరోయిన్స్ చాలా మంది ఉంటారంటారా? ఓకే, ఆమె చేస్తున్న సినిమాల్లో 90% పాన్ ఇండియా మూవీసే. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసుకోవాలనిపిస్తోందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందే. అలా చేస్తేనే స్టార్డమ్ దక్కుతుందని సంయుక్త మీనన్ కూడా నిరూపించింది. స్టార్డమే కాదు, పాన్ ఇండియా దక్కించుకుంది. విచిత్రంగా స్టార్స్ తో ఒక్కరితో జతకట్టకపోయినా క్రేజీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఏదో అరొకర సినిమాతో సరిపెట్టుకోవడం లేదు. ఏకంగా 9 సినిమాలు చేస్తుంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా మూవీసే. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు వాళ్లకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సర్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. మలయాళంలో 15 సినిమాలు చేసినారా అని క్రేజ్ భీమ్లా నాయక్ తీసుకుంది. ఆ తర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకున్న సంయుక్త టాలీవుడ్ పేరు చెప్పి మహారాగిని సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్తో, హైందవలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జతకడుతుంది. సౌత్లో కన్నడ మినహా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తుంది. రామ్ మూవీలో మోహన్ లాల్ తో జతకడుతూ తమిళంలో బెంచ్ మూవీలో నటిస్తుంది. బాలకృష్ణతో కలిసి యాడ్స్ లో నటించిన సంయుక్త అఖండ 2లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. పూరి తీస్తున్న బైలింగ్వల్ మూవీలో విజయ్ సేతుపతితో నటించే ఛాన్స్ కొట్టేసింది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీకి ది బ్లాక్ గోల్డ్ అన్న టైటిల్ పెట్టారు. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తుంది సంయుక్త. చేతిలో 9 సినిమాలు, అందులో 7 పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న రికార్డ్ ఈ అమ్మడి సొంతం. తెలుగులో
రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోస్ లో సగం మందికి పైగా కలిసి వచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్న ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దామా? అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకర వరప్రసాద్ మూవీ చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడో చెప్పేశాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నటించే మూవీ ఆలస్యం కావడంతో బాబీకి ఛాన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ కెరీర్ లో వాల్తేరు వీరయ్య హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్త వాళ్లకు ఛాన్స్లు ఇచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. ఈ హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్త వాళ్ళకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ నే రిపీట్ చేస్తున్నాడు. వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇక బన్నీ అయితే కలిసొచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ తో నటించాల్సి ఉన్నా మధ్యలో అట్లీ వచ్చాడు. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో తర్వాత 4వ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. అయితే రీసెంట్ గా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం మళ్ళీ బన్నీ దగ్గరకే వచ్చిందంటున్నారు. ఇక పుష్ప 3 ఎలాగూ ఉంది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కలిసి వచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ దాటడమే కాదు 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ ని సెట్ చేశాడు. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది. ఓజీ హిట్ కావడంతో సీక్వెల్ కు డేట్ ఇస్తానని మాటిచ్చాడు పవన్. స్టార్సే కాదు యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నాడు. దసరా హిట్ తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేస్తున్నారు. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యాంతో వర్క్ చేస్తున్నాడు. ఇక సీక్వెల్ అన్ని హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్నవే. దేవరా హిట్ తర్వాత కొరటాల శివ దేవరా 2 స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత తారక్ దేవరా 2లో జాయిన్ అవుతాడు. ప్రభాస్ ఫౌజీ స్పిరిట్ పూర్తి చేసిన తర్వాతే సలార్ 2 కల్కి 2 గురించి ఆలోచిస్తాడు. ఈలోగా 2 ఏళ్లు గడిచిపోనుంది. తనకు బాగా కలిసొచ్చిన వెంకటేష్ ను అనిల్ రావిపూడి వదిలిపెట్టే సమస్య లేదంటున్నాడు. F2 F3 సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ తీస్తున్న మన శంకర వరప్రసాద్ లో వెంకీకి క్యామియో రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కథను రెడీ చేస్తాడు అనిల్.